ఫస్ట్ డైరెక్షన్స్ చూద్దామా 1 to 5 క్వశ్చన్స్కి. ఓకే రైట్ చూడమ్మా. రైట్ ఫస్ట్ వన్, ఈ ప్రశ్నల్లో వివిధ అక్షరాలు గుర్తుల మధ్య సంబంధం స్టేట్మెంట్లో చూపబడింది. ఈ ప్రకటనలు 1 మరియు 2 అని గుర్తించబడిన 2 తీర్మానాలతో అనుసరించబడతాయి. అమ్మా ఆ ప్రకటన దేని కింద ఉంటుందమ్మా, దాని ఎక్కడ ఉంటుందమ్మా, 1 దాన్ని ఫాలో అయ్యే 1, 2 అనే తీర్మానాలు అంటే కంక్లూజన్స్. ఓకే, మీ సమాధానాన్ని కింది విధంగా గుర్తించండి. ఓకే, 1 మాత్రమే సరైనది అయితే ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి, 2 మాత్రమే సరైనది అయితే రెండో ఆప్షన్ ఇవ్వాలి, 1 లేదా 2 సరైనది అయితే సి ఇవ్వాలి, 2 సరైనవి అయితే డి ఇవ్వాలి, 2 సరైనవి కాకపోతే డి ఇవ్వాలి, 2 సరైనవి అయితే ఈ ఇవ్వాలి. అవునా? రైట్, గుడ్. లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్ 1 by 1. ఓకే గుడ్. అమ్మా ఇక్కడ వీడు మంచోడమ్మా, అందుకని ఏం చేశాడు, క్వశ్చన్లో కూడా మళ్ళీ అవే డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అవునా కాదా? ఓకే గుడ్. మరి చూడండి, లెస్ దాన్లో గ్రేటర్ దాన్లో ఉన్నాయి, కానీ మొత్తం అన్నీ ఒకేసారి లేకుండా కామాలతో నేను సెపరేట్ చేసినట్టుగా సెపరేట్ చేశాడు. అవునా? మరి ఇలాంటి వాటికి స్టేట్మెంట్స్ అవ్వడం వేస్ట్. గో టు కంక్లూజన్స్ ఫస్ట్. మా ఎస్ డబ్ల్యూ లింక్, ఎస్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రెండిట్లోనూ కామన్ ఎవరు ఉన్నారా, లేరు. ఈ రెండిట్లో టీ ఉన్నాడు, టీ నుంచి వి, వి నుంచి డబ్ల్యూ. ఓకే గుడ్. నెక్స్ట్ పాయింట్, సార్ టీ ఈజ్ ఈక్వల్ టు వి సార్ అనే కాబట్టి చెప్పింది. అంటే వి కనపడిన చోట నేను రాసుకుంటానమ్మా, టీ రాసుకుంటా, లేదా టీ కనపడిన చోట వి రాసుకుంటా, ఏదో ఒకటి. మా ఇక్కడ చూడండి, ఎస్ గ్రేటర్ దాన్ టీ ఉంది ఆల్రెడీ, మా వి ప్లస్లో టీ రాసుకుంటా. టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అంటే టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, ఎస్ గ్రేటర్ దాన్ టీ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు మనకి, వి గ్రేటర్ దాన్ డబ్ల్యూ కాబట్టి టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. అంటే మనం ఏం చెప్పుకోవచ్చమ్మా, ఎస్ డబ్ల్యూలో ఎస్ పెద్దది, ఎందుకంటే కింగ్ అవునా, అంటే కింగే వస్తాడు, అంటే ఎస్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. అంటే ఫస్ట్ వన్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. ఓకే, మనకి 2 సరైనవే అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా 2 ట్రై చేస్తానమ్మా. ఓకే, క్యూ లెస్ దాన్ టీ, మా క్యూకి టీకి, ఇక్కడ క్యూ ఉన్నాడు, ఇక్కడ టీ ఉన్నాడు. సార్ వి ప్లేస్లో మనం ఇందాకే అనుకున్నాం, ఏమైనా రాసుకోవచ్చమ్మా, టీ రాసుకోవచ్చింది. అవునా? మరి 2 వేరు అనుకోకండి, 2 ఒకటే. అక్కడంటే ఆల్రెడీ ఇక్కడ రాసి చూడండి, టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ క్యూ. అవునా? అంటే ఇప్పుడు మన కంక్లూజన్ ఇచ్చుకోవచ్చమ్మా, టీ పెద్దది, క్యూ చిన్నది, ఎందుకంటే కింగ్ అంటే కింగే వస్తాడు, అంటే టీ గ్రేటర్ దాన్ క్యూ. టీ గ్రేటర్ దాన్ క్యూ అంటే రివర్స్ చేస్తే క్యూ లెస్ దాన్ టీ. ఓ, సెకండ్ వన్ కూడా కరెక్టే, సూపర్. ఓకే, సో ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కూడా కరెక్టే, అంటే హ్యాపీలీ ఆన్సర్ ఏంటమ్మా, 2 సరైనవి. అంటే ఆప్షన్ ఏంటమ్మా, ఈ ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది ఎలా చేయాలో? రైట్ చూడమ్మా, నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే అమ్మా, నేను చెప్పిన యాక్సెస్గా తీర్మానాలు కంక్లూజన్స్లోకి వెళ్ళిపోద్దాం. ఓకే చెప్పండి అమ్మా. ఎఫ్ లెస్ దాన్ బి అంటే ఎఫ్కి బీకి లింక్ కావాలి. ఎఫ్ బి, ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు, రెండింటిలోనూ కామన్గా డి ఉన్నాడు. ఓకే గుడ్. అంటే డీని బేస్ చేసుకుని మనం రిలేషన్ చెప్పాలి. ఓకే సార్, బి గ్రేటర్ దాన్ సి సార్, సి ఈజ్ ఈక్వల్ టు డి, అంటే సి అన్న డి అన్న ఒకటే. ఎఫ్ అనేవాడు సి కన్నా చిన్నోడు, అవునా కదా, ఎఫ్ లెస్ దాన్ డి అంటే. ఓకే, ఎఫ్ లెస్ దాన్ డి అంటే డి పెద్దది, అంటే డి గ్రేటర్ దాన్ ఎఫ్. అవునా? చూడండి, బి గ్రేటర్ దాన్ సి ఈజ్ ఈక్వల్ టు డి అనేది పట్టించుకోకర్లేదు, ఎందుకంటే ఈ మొత్తం ప్లేస్లో ఒకటే రాసుకోవచ్చు, సి అని. అవునా? ఓకే, బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఎఫ్. ఓకే, అంటే ఎవరు పెద్ద, కింగ్ అంటే కింగే. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ అంటే బి అనేవాడు పెద్దోడు, బి అనేవాడు పెద్దోడు అంటే ఎఫ్ అనేవాడు చిన్నోడేగా, అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్, ఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఎఫ్కి ఏకి లింక్ కావాలంట. మా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. అబ్బే సార్, సోల్జరు కింగ్ సార్, కింగ్ రావాలి, కానీ వీడు సోల్జర్ ఇచ్చాడు సార్, తీసేయి. అవునా కాదా? అంటే ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్, అంటే 1 మాత్రమే సరైనది, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఈజ్ ద ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. మా ఇవి ఎగ్జామ్లో ఇస్తే మాత్రం మీకు 3 కానీ 5 కానీ క్వశ్చన్లు అవుతాడమ్మా, పండుగ చేసుకోవచ్చు. ఓకేనా? దసరా, దీపావళి, సంక్రాంతి కలిపి చేసుకోవచ్చు ఇక్కడే మీరు. ఓకే రైట్ చూడమ్మా, నెక్స్ట్ వన్. మళ్ళీ కంక్లూషన్స్లోకి వెళ్దాం. పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, పీకి క్యూకి లింక్ అంట. మా ఇక్కడ పీ ఉన్నాడు, ఇక్కడ క్యూ ఉన్నాడు, కామన్గా ఉన్నారు చూడండి, వి కామన్గా ఉన్నాడు. అవునా? ఓకే, మా పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. ఓకే అమ్మా, ఇక్కడ చూస్తే క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి, అంటే క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి. అవునా? క్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి, అంటే వి కన్నా క్యూ చిన్నది, అంటే వి కన్నా క్యూ చిన్నది లేదా సమానం. అవునా కాదా? సార్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వాడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆపోజిట్ సింబల్స్ వచ్చేసారు, అంటే నో రిలేషన్. అంటే ఇండివిజువల్గా వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ కాదు, అదైతే ఫిక్స్ అయిపోయింది. అవునా కాదా? ఎందుకంటే నో రిలేషన్. కాబట్టి ఇద్దరు సరైన వాళ్ళు కాదని మాత్రం టికెట్ కూడా ఏం చేయాలి, ఎదురాలు ట్రై చేయాలి. ఓకే అమ్మ, వీళ్ళిద్దరి మధ్య ఏ లింక్ ఉంటుందో నీకు తెలియదు, అదేగా నీ ప్రాబ్లం. అంటే ఏ లింక్ ఉంటుందో లేదంటే పీకి క్యూకి మధ్యలో ఏ కనెక్షన్ ఉండొచ్చు, ఉంటే లెస్ దాన్, లేదా గ్రేటర్ దాన్, లేదా ఈజ్ ఈక్వల్ టు, ఈ 3 ఉండాలి. ఆ 3 ఉంటే ఎదురు వేసేయచ్చు. అవునా కాదా? ఓకే, ఇక్కడ చూడు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే గ్రేటర్ దాన్ కవర్ అయిపోయింది, ఆర్ ఈక్వల్ టు కవర్ అయిపోయింది, లెస్ దాన్ కవర్ అయిపోయింది, అంటే 3 కవర్ అయిపోయారు ఈ 2 కలుపుకుంటే. అంటే గ్యారంటీగా వీళ్ళిద్దరిలో ఎవడొకటి కరెక్ట్ అయి తీరాల్సిందే, అంటే ఎయిదర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎయిదర్ అంటే ఏం ఆప్షన్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 లేదా 2 సరైనది. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఫస్ట్ యాజ్ యూజువల్ నేను కంక్లూషన్స్లోకి వెళ్తానమ్మా. బి ఈజ్ లెస్ దాన్ జీ. అమ్మ, బి ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు, జీ ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు, కామన్గా ఉన్నాడు ఎఫ్. ఓకే, బి కింగ్ బాగానే ఉన్నాడు, ఎఫ్ జీ సంగతి ఏంటి, ఎఫ్ పెద్దోడు, జీ చిన్నోడు. ఓకే,
ఎఫ్ గ్రేటర్ దెన్ జీ అంటే అదే కదా. ఓకే, ఇక్కడ నుంచి నాకేమర్థమైందంటే బీజీలో బి పెద్దోడు జీ చిన్నోడు, అవునా కదా. కింగ్ 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 అంటే కింగే, అంటే బి ఈజ్ గ్రేటర్ దెన్ జీ. మరి వీడిని సార్ రివర్స్ చేశాడు, బి ఈజ్ లెస్ దెన్ జీ అన్నాడు. ఎబ్బే ఈ వర్కౌట్ కాదు సార్, తీసేయండి. నెక్స్ట్ ఎవరు కావాలి, డిఏ కావాలి. ఓకే, డికి ఏకి లింక్. ఇక్కడ డి ఉన్నాడు, ఇక్కడ ఏ ఉన్నాడు. కామన్గా ఎవరున్నారమ్మా, ఎవరు లేరు. దట్స్ ద బ్యూటీ. ఓకే, కామన్గా ఎవరు లేకపోయినా ఏ అంటే బి, అవునా. ఓకే, ఇప్పుడు ఏ అంటే బి కాబట్టి నీకు ఎవరెవరికి డికి ఏకి కావాలంటే ఇదిగో ఈ ప్లేస్లో ఏ అనుకుంటాను నేను. వాటి ప్లేస్ ఏమనుకుంటానమ్మా, ఇక్కడ ఏ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎఫ్ ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరిని తీసుకుంటే ఏ ఇక్కడ ఉన్నాడు, డి ఇక్కడ ఉన్నాడు, అంటే కామన్గా ఎఫ్ ఉన్నాడు. దాంతో లింక్ పెడదాం. ఓకేనా, మనకేం తెలుసు ఆల్రెడీ, డి లెస్ దాన్ ఎఫ్. ఓకే, ఎఫ్ లెస్ దాన్ ఈ, అవునా. చూడండి, ఈ పెద్దది, ఎఫ్ చిన్నది. ఈ కన్నా ఏ పెద్దది, అవునా, అంటే ఈ లెస్ దాన్ ఏ. అంటే డి నుంచి ఏ వరకు అబ్జర్వ్ చూస్తే లెస్ దాన్ లెస్ దాన్ లెస్ దాన్, కింగ్ కింగ్ కింగ్, అంటే వచ్చేది కూడా కింగే. అది ఎవడు, లెస్ దాన్. అంటే డి ఈజ్ లెస్ దాన్ ఏ. పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఏంటో ఎన్నో ఆప్షన్ అమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకే, సెకండ్ వన్ కరెక్ట్ అంటే ఏంటమ్మా, రెండు మాత్రమే సరైనది. అంటే ఎన్నో ఆప్షన్, బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఎం లెస్ దాన్ పి, అంటే ఎంకి పికి రిలేషన్ కావాలి. ఎం ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. అబ్బో ఇది మొత్తం ఒకటే స్టేట్మెంట్ సార్, అసలు గొడవే లేదు, అవునా కాదా. ఎం నుంచి పి వరకు చూడు సార్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అబ్బే గ్రేటర్ దాన్ సార్. ఒక్కసారి సింబల్ మారిందంటే నేను పట్టించుకున్నామ్మా. సో ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే సింబల్ మారింది సార్, అవునా కాదా. ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అమ్మా, ఎస్ కే, కే ఎస్. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, అసలు ఈజీ ఈక్వల్ టుని పట్టించుకోకలేదు మనం ఇప్పుడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలి. అంటే కే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్. ఓకే, అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చమ్మా, రివర్స్ చేస్తే ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, అంటే ఫస్ట్ వన్ తప్పు, సెకండ్ వన్ రైట్. అంటే ఆన్సర్ అమ్మా ఓన్లీ 2, అంటే రెండు మాత్రమే సరైనది. మా ఈజీ ఈక్వల్ టు ఎందుకు పట్టించుకోకలేదు అన్నానంటే, ఇప్పుడు సపోజ్ పి ఈజ్ లెస్ దాన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అన్నాడు అనుకోమ్మా. పీకి టీకి మధ్య లింక్ రావాలి అంటే చూడండి, పి లెస్ దాన్ క్యూ. ఓకే, క్యూకి టీకి లింక్ ఏంటి, ఆర్ అయితే చిన్నోడు టీ కన్నా, మరి ఆర్ అంటే క్యూ కూడా ఈక్వలేగా, కాబట్టి క్యూ కూడా చిన్నోడే, అవునా కాదా. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా పి అనేవాడు చిన్నోడేనా కాదా. అంటే రిలేషన్ చెప్పాలంటే వీడి వల్ల ఏమన్నా నష్టం ఉందా, ఈజ్ ఈక్వల్ టు వల్ల ఏముండదు. కాబట్టి ఎక్కడైనా ఓన్లీ ఈజ్ ఈక్వల్ టు ఉంటే దాన్ని లెస్ దాన్ గాను గ్రేటర్ దాన్ గాను నువ్వు పరిగణించక్కర్లా. ఓకే, అంటే సింబల్ మారుతున్నట్టుగా మనం నువ్వు గుర్తించక్కర్లా. లెస్ దాన్ గ్రేటర్ దాన్ వీటి మధ్యలోనే సింబల్ మారడం. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ చూడమ్మా, 6 to 10 మళ్ళీ డైరెక్షన్స్ మారింది. ఓకే, ఇదిగో ఇంగ్లీషు, అదిగో తెలుగు. ఓకే, అంటే దీనికి డైరెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ. ఇదే మోడల్లో తెలుసా, చూడండి మీకు స్టార్లు, @ కాపీలు, పర్సంటేజ్లు, హ్యాష్లు వచ్చాయి, అవునా కాదా. అంటే సింబల్స్ ఇంత చెప్పాను చూసారా, పి ప్లస్ క్యూ అంటే వాడు ఎక్కువ కాదు వీడు తక్కువ కాదు, ఆ మోడల్ మీది. ఓకేనా, లెట్ స్టార్ట్ ఇట్. క్రింది ప్రశ్నలో కింద ఇచ్చిన విధంగా సంబంధాలను సూచించడానికి కొన్ని చిహ్నాలు ఉపయోగించబడతాయి. అంటే రిలేషన్ చెప్పడానికి కొన్ని చిహ్నాలు అంటే సింబల్స్ వాడామంట. ఫస్ట్ వన్ పి స్టార్ క్యూ, అంటే పి అనేది చూడండి ఇక్కడ రాసుకుందాం ఎక్కడో చోట, ఎందుకంటే ఇదే మనకి ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్లోనూ మళ్ళీ ఈ డైరెక్షన్స్ అని చదవకూడదు కదా, దాన్ని జాగ్రత్తగా రాసుకుందాం. పి స్టార్ క్యూ అంటే ఏం చెప్పాడో చెప్పండి అమ్మా. పి స్టార్ క్యూ. ఓకే, పి స్టార్ క్యూ అంటే ఏం చెప్పాడమ్మా వాడు, పి అనేది క్యూ కంటే తక్కువ కాదు మరియు సమానం కూడా కాదు. మనకు ఉండేవి 3 రిలేషన్స్, ఎక్కువ, తక్కువ, సమానం. తక్కువ కాదు, సమానం కాదు, అంటే ఎవడు ఎక్కువ. పి అనేవాడు క్యూ కంటే ఎక్కువ, అంటే పి ఈజ్ గ్రేటర్ దెన్. నెక్స్ట్ వన్ పి @ క్యూ, అంటే పి అనేది క్యూ కంటే ఎక్కువ కాదు, సమానం కాదు. ఓకే, ఎక్కువ కాదు, మనకున్న 3 ఎక్కువ, తక్కువ, సమానం. ఎక్కువ కాదు, సమానం కాదు, అంటే ఏంటి, తక్కువ. ఏంటది, @ అంటే ఏంటమ్మా, తక్కువ. ఇది మొత్తం రాసే బదులు నువ్వు సింపుల్గా @ అంటే తక్కువ, తక్కువ అంటే ఏంటి, లెస్ దాన్, ఇలా రాసుకున్నా నాకు ఓకే. ఓకేనా, ఇప్పుడు ప్రీవియస్ అని కూడా ఈ పంచాయతీ అంతా నాకేం చూస్తారనుకుంటే సింపుల్. ఓకే, స్టార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. ఓకేనా, అంటే అలా రాసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ పి కాపీ సి, అంటే పి అనేది క్యూ కంటే ఎక్కువ కాదు మరియు తక్కువ కాదు. అమ్మా ఉన్నవి 3, ఎక్కువ, తక్కువ, సమానం. ఎక్కువ కాదు, తక్కువ కాదు, అంటే ఏంటది, సమానం. అవునా, ఓకే. ఏంటమ్మా కాపీ అంటే ఏంటి, సీన్ సర్కిల్ చుట్టూ కాపీ అంటారమ్మా. దాని అర్థం ఏంటి, ఈజ్ ఈక్వల్ టు. ఓకే, మీకు కన్ఫ్యూజన్ వస్తానంటే ఇలా యారోస్ పెట్టేసుకోండి. దీని ప్లేస్ ఏం రాసుకోవాలమ్మా, ఇది రాసుకోవాలి కాపీ ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ వన్ పి పర్సంటేజ్ క్యూ, అంటే పి కంటే క్యూ తక్కువ కాదు. పి క్యూ కంటే తక్కువ కాదు, అంటే తక్కువ కాదంటే మనకు ఉన్న 3 ఎక్కువ, తక్కువ, సమానం. తక్కువ కాదు అంటే ఎక్కువ అవ్వచ్చు, సమానం అవ్వచ్చు, అవునా కాదా. ఓకే, అంటే పి క్యూ కంటే తక్కువ కాదు, అంటే ఖచ్చితంగా పి అనేవాడు ఎక్కువ లేదా సమానం, అంటే పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ హ్యాష్, లాస్ట్ వన్. ఓకే, చూడమ్మా హ్యాష్ అంటే ఏమన్నాడు, పి క్యూ కంటే ఎక్కువ కాదు. ఎక్కువ కాదంటే తక్కువ అవ్వచ్చు, సమానం అవ్వచ్చు, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు.
ఓకే అమ్మ, ఇవి మనం 5 సింబల్స్ ఇవి పెట్టుకుంటేనే మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్లోనూ ఇగో 5 ఆప్షన్స్ ఏమిస్తాడు, ఇందాక చెప్పాను కదా, అవే 5 ఆప్షన్స్, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈసారి M#Nలు R#Nలు అన్నాడు, అవునా కాదా? వీటిని కన్వర్ట్ చేయాలి, అవునా? కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ ప్రతిసారి డైరెక్షన్స్ చదవకూడదు కాబట్టి దీన్ని మనం ప్రతి స్లైడ్లోనూ కాపీ చేసుకోవాలి. ఓకేనా? రైట్, లెట్ స్టార్ట్ ద ఆప్షన్స్. దీస్ ఆప్షన్స్ ఆర్ యాజ్ యూజువల్ సేమ్. ఓకే, 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 లేదా 2 సరైనది. ఓకే, 2 సరైనవి కావు, 2 సరైనవి. ఓకేనా? గెట్స్ ద నెక్స్ట్ వన్. స్టేట్మెంట్స్ యాజ్ యూజువల్ యాజ్ కంక్లూజన్స్. ఓకే అమ్మ, ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీటిని కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి అంటే ఈ హ్యాష్ ఉంది, హ్యాష్ అంటే ఏం చెప్పాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దాన్ని ఇక్కడ రాసి ఆ తర్వాత ఈ ఆప్షన్స్లో వెరిఫై చేయాలి. ఓకే, గెట్. సో M#N అంటే ఫస్ట్ రాయాలమ్మా, M is less than or equal to N. R#N, సో R is less than or equal to N. ఓకే, R is less than or equal to N. సెకండ్ వన్. థర్డ్ వన్, R*, అంటే గ్రేటర్ దెన్, అంటే R is greater than S. ఓకే, గెట్. నెక్స్ట్ కంక్లూజన్స్ కూడా సేమ్ కన్వర్ట్ చేయండి. N*, అంటే ఇప్పుడు అంటున్నాం గ్రేటర్ దాన్, N greater than S. R @ అంటే ఏంటమ్మా, లెస్ దాన్, R is less than M. ఓకే, గెట్. సో రాయడం అయిపోయిందమ్మా. ఇప్పుడు మనం కంక్లూజన్స్ యాజ్ యూజ్గా వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ N greater than S. మా Nకి Sకి రిలేషన్ అంటే ఇక్కడ N ఉంది, ఇక్కడ S ఉంది. కామన్గా ఉన్నారమ్మా R. ఓకే, ఇప్పుడు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆల్రెడీ మనకేం తెలుసమ్మా, R is less than or equal to N. R is greater than S అంటే S అనేది R కన్నా చిన్నది. అంటే ఇక్కడ చూడండి, కింగ్ సోల్జర్ అంటే కింగే వస్తాడు. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, S is less than N. రివర్స్లో చెప్పాలంటే N is greater than S. అవునా? ఓకే, వాట్ ఇది ఇచ్చారు చూడండి, ఎస్ N is greater than S అంటే ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్, వదిలేద్దాం. నెక్స్ట్ వన్ R/M. సార్ R/M గురించి మాట్లాడేటప్పుడు ఈ రెండు కదా, ఇక్కడ R ఉన్నాడు, ఇక్కడ M ఉన్నాడు, మధ్యలో ఎవడమ్మా కామన్గా N ఉన్నాడు. అంటే Nతో స్టార్ట్ చేయాలి అంటే సో ఒకసారి M less than or equal to N వాడు ఇచ్చాడు మనకి, అవునా? M less than or equal to N. Nకి Rకి రిలేషన్ ఏంటమ్మా, N కన్నా R చిన్నది. అంటే N కన్నా R చిన్నది అంటే ఇదాకేగా, N పెద్దనేగా. ఇప్పుడు చూడండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉన్నాయి అంటే నేను రిలేషన్ చెప్పలేను. అంటే Mకి Rకి మధ్య నువ్వు లెస్ అన్నా గ్రేటర్ అన్నా నువ్వు ఏదైనా నేను పట్టించుకోను. సో దట్ ఈస్ రాంగ్ వన్. అంటే ఓన్లీ వన్ కరెక్ట్. అంటే ఎన్నో ఆప్షన్ ఒకటి మాత్రమే సరైనదంటే ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. యాజ్ యూజువల్గా ఇలా చెప్పినట్టు నువ్వేం చేయాలి, ముందు వీటిని ట్రాన్స్లేట్ చేయాలి. అవునా? ట్రాన్స్లేట్ P @ R. అంటే ఏంటమ్మా, లెస్ దాన్. P less than R. R%Q. పర్సంటేజ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అమ్మా ఇక్కడ చూడండి, రెండు చోట్ల R తోటి స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు కూడా డైరెక్ట్గా R తోటి చెప్పేయగలిగితే చెప్పేసి. R% అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q. ఇలా రాసే అడ్వాంటేజ్ అంటే డైరెక్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మళ్ళీ ఆర్ని లింక్ చేయడం అంత ఉండదు. నెక్స్ట్ S/R. ఓకే, S ఈజ్ కాపీ. S కాపీ అంటే ఈజ్ ఈక్వల్ టు, అంటే S ఈజ్ ఈక్వల్ టు R. అవునా? అంటే R అన్నా S అన్నా ఈక్వల్. ఇక్కడ డైరెక్ట్ కంప్లీట్ చేసేస్తా. R అన్నా S అన్నా ఈక్వల్, గొడవ లేదు. ఓకే, కంక్లూజన్ వన్, R*P. ఆర్కి పీకి. ఓకే, స్టార్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దెన్. R ఈజ్ గ్రేటర్ దాన్ P. కరెక్టేగా సార్. P లెస్ దాన్ R అంటే R ఈజ్ గ్రేటర్ దాన్ P అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. వదిలే. S%Q. పర్సంటేజ్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే S ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q. అబ్సల్యూట్లీ సార్. R ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q సార్. R అన్నా S అన్నా ఈక్వలే సార్. అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చమ్మా, S ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q. అంటే ఇది కూడా కరెక్టే. ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కరెక్టే. అంటే ఏంటమ్మా, రెండు కరెక్టే. రెండు సరైనవి అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా మనకి, సో 5వ ఆప్షన్. అవునా? వచ్చామండి, రెండు సరైనవే. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, 8th వన్. ఓకే, యాక్చువల్గా ముందు కన్వర్ట్ చేద్దామా. A కాపీ అంటే A ఈజ్ ఈక్వల్ టు B. B*C. స్టార్ అంటే గ్రేటర్ దాన్, అంటే B ఈజ్ గ్రేటర్ దాన్ C. C#D. హ్యాష్ అంటే ఏంటమ్మా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. C ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు D. అబ్బా, డైరెక్ట్ ఒకే రిలేషన్ వచ్చింది సార్, నాకు బలి నచ్చింది. ఫస్ట్ వన్ C @ A. C @ అంటే లెస్ దాన్ A. Cకి Aకి లింక్ ఏంటి సార్? C అనేవాడు B కన్నా చిన్నోడు. ఓకే, B అనేవాడు A కన్నా ఈక్వల్ కాబట్టి సో A కన్నా కూడా C చిన్నోడే. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, గుడ్. ఎందుకంటే నేను ఈజ్ ఈక్వల్ టు పడుచుకోవద్దాను కాబట్టి A ఈజ్ గ్రేటర్ దాన్ C, C ఈజ్ లెస్ దాన్ A. పర్ఫెక్ట్. B కాపీ C. కాపీ అంటే ఈజ్ ఈక్వల్ టు, B ఈజ్ ఈక్వల్ టు D. నేను ఎందుకు ఒప్పుకుంటాను, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, అక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది. అసలు నేను రిలేషన్ లేదని చెప్తున్నాను. అవునా కాదు? నువ్వేది మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు అంటున్నావు, తొక్కలో పంచాయతీ. నేను పట్టించుకోను. అంటే సెకండ్ వన్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఒకటి మాత్రమే సరైనది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? మనకి ఇలా కోటెడ్గా ఇచ్చినా కూడా కష్టంగా అనిపించట్లేదు కదా, ఈజీగానే ఉన్నాయి కదా, అంతేనమ్మా. ఓకేనా? ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఇదే. రైట్, చూడమ్మా, W#. హ్యాష్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు X. Y%X. ఓకే, పర్సంటేజ్ అంటే ఏంటమ్మా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే Y ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు X. ఆల్రెడీ X ఉంది కాబట్టి రివర్స్ చేసేస్తా, అంటే X ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Y. ఓకే, నెక్స్ట్ Z కాపీ Y. కాపీ అంటే ఏంటమ్మా, ఈజ్ ఈక్వల్ టు, అంటే Z ఈజ్ ఈక్వల్ టు Y, అంటే Y ఈజ్ ఈక్వల్స్ టు Z. ఓకే, అదమ్మా వచ్చిన రిలేషన్. సింగిల్ లైన్లో కన్వర్ట్ చేసేస్తాను, చూసారా? ఓకే, నెక్స్ట్ వన్ Y*W. అంటే Y స్టార్ అంటే ఎవడమ్మా, గ్రేటర్ దాన్ W. YW.
ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా రావాల్సింది. చూడండి, డబ్ల్యూ సోల్జర్ అంటే సోల్జర్ కదా రావాలి. అంటే మనకేం రావాలి, డబ్ల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, అలియాస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ రావాలి. వాడు వై గ్రేటర్ దెన్ డబ్ల్యూ అంటే నేను ఒప్పుకోను. సెకండ్ వన్, వై కాపీ డబ్ల్యూ, కాపీ అంటే ఈజ్ ఈక్వల్ టు అంటే వై ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంట. ఓకే, నేను ఎందుకు ఒప్పుకుంటాను, మాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావాలి అంటే అది కూడా ఒప్పుకోను. ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రాంగ్. కానీ నీ రిలేషన్ ఏంటి, వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ అని నీకు తెలుసు. ఇక్కడేమో గ్రేటర్ దెన్ ఉంది, అక్కడేమో ఈజ్ ఈక్వల్ టు ఉంది. అంటే వీళ్ళిద్దరిలో ఎవడోడు కరెక్టేగా, ఎయిదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు. అయితే వీడు లేదంటే వాడు కరెక్టే కదా. అంటే లేదా అనే కనెక్టివిటీ పనిచేస్తుంది. అంటే ఒకటి లేదా రెండు సరైనది. ఓకేనా, రైట్, గుడ్. అమ్మా మీరు లేదా అనే కనెక్టివిటీ గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేదా ఒకటి ఈజీయే, రెండోది వచ్చేసరికి ఎగ్జామ్లో ఎక్కువగా ఈ సి ఆప్షన్ లేపేస్తాడమ్మా. మనకు 4 ఆప్షన్స్ కదా. ఓకే, 4వ ఆప్షన్ కింద ఈ 3వ ఆప్షన్ లేపేస్తాడమ్మా. ఓకే, లేదా అనే కనెక్టివిటీ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మళ్ళీ యాక్చువల్గా కన్వర్ట్ చేసేద్దాం. టీ స్టార్ యూ, స్టార్ అంటే గ్రేటర్ దెన్, అంటే టీ ఈజ్ గ్రేటర్ దెన్ యూ. యూ హ్యాష్ డబ్ల్యూ, హ్యాష్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అట్ ద రేట్ అంటే లెస్ దాన్. ఓకే, డబ్ల్యూ ఈజ్ లెస్ దాన్ ఎక్స్. ఓకే, రిలేషన్ అయితే వచ్చేసిందమ్మా, మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఓకే, గుడ్. నెక్స్ట్ టీ డబ్ల్యూ, పర్సంటేజ్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఎక్స్ టీ అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ. ఓకే, గుడ్. కంపేర్ చేద్దాం. టీకి డబ్ల్యూకి, అబ్బే నేను ఒప్పుకోను సార్. ఎందుకు ఒప్పుకోను సార్, వాళ్ళిద్దరూ ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దాన్ సార్, అంటే సంబంధం లేదు, కొట్టేసి. నెక్స్ట్ వన్, ఎక్స్ టీ సార్ ఎక్స్కి టీకి కూడా సంబంధం లేదు సార్, ఒప్పుకోను సార్. ఏది కూడా నేను ఏం సార్, ఎందుకంటే వాడేమో డబ్ల్యూ, వీడేమో టీ, వీడేమో ఎక్స్, అబ్బే నాకేం సంబంధం లేదు. సో ఏదర్ కూడా కాదు కాబట్టి రెండూ సరైనవి కాదు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా.